హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ 8లో టాప్ కంటెస్టెంట్స్గా ఉన్నటువంటి గౌతమ్ గురించి. గౌతమ్ ఎలాగైనా సీజన్ 8లో విన్ అవ్వాలి అని చెప్పేసి ఎంత ట్రై చేస్తున్నాడో అనే దాని గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సీజన్ 7లో గౌతమ్ వచ్చినప్పుడు తను ఎంత ట్రై చేసినా కానీ ఆటల్లో అంత సక్సెస్ అవ్వకపోవడం మూలాన ఎలిమినేట్ అవ్వడం జరిగింది. తను కన్ఫెషన్ రూమ్లోను ఉన్నప్పుడు తన గురించి ఎవరు ఏమేమి అనుకుంటున్నారు అని చెప్పేసి తెలుసుకుని తర్వాత తను చాలా డిసైడ్ అయ్యి ఎలాగైనా సూపర్గా ఆడాలా అని చెప్పేసి తను అశ్వత్థామ 2.0 బ్యాక్ అని చెప్పేసి వచ్చిన తర్వాత కూడా తను అంతగా పర్ఫామ్ చేయలేకపోవడం మూలన తను ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది. తర్వాత తనకి అది సెకండ్ ఆపర్చునిటీగా తను భావించాడు. తర్వాత తను సీజన్ 8కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి థర్డ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా దీన్ని ఏమైనా చేసేసి నిరూపించుకోవాలా అనే ఒక ఉద్దేశంతో తను చాలా చక్కగా ఆడుతున్నాడండి. ఇంకొకటి ఏంటంటే గేమ్స్ పరంగానే కాకుండా మామూలుగా వచ్చేసి ఎప్పుడైనా టాస్క్లు ఇస్తే ఆ టాస్కుల్లో అంతా సీజన్ 7లో అంతగా పర్ఫామ్ చేయని గౌతమ్ ఇప్పుడైతే లేడీ గెటప్ వేసుకోవాలనే దీనికి రెడీ అవుతాడు. దీనికే కానీ ఆడే దీనికి కానీ అన్నిటికీను రెడీ అనేసి ఆడడమే కాకుండా తను ఇంకొక సూపర్ స్ట్రాటజీ అయితే ప్లే చేస్తున్నాడండి. అది ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలీదో నాకు తెలియదు, కానీ నేను అబ్జర్వ్ చేసిన విధంగా చూస్తే సూపర్ స్ట్రాటజీ. మీరు కూడా అంతే ఇది కరెక్టా లేదా నేను ఇప్పుడు చెప్పబోయే స్ట్రాటజీ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ముఖ్యంగా గౌతమ్ వచ్చేసి సీజన్ 1 to 7 వరకు క్లీన్గా అబ్జర్వ్ చేసుకుని సీజన్ 8కి వచ్చారనమాట. సీజన్ 1 to 7 వరకు వచ్చేసి కొద్ది రోజుల్లో సీజన్ 1లో వచ్చేసి శివబాలాజీ గారు గెలిచినప్పుడు ఆయన గెలిచింది ఓన్లీ ఆయన ఎవరు ఫేవరెట్ అనే మూలాన ఆయన గెలిచారు. ఆయన వచ్చేసి నేను పవన్ కళ్యాణ్ గారి ఫేవరెట్ అని చెప్పడం మూలాన ఆయనకి ఒక 40 to 50% ఓట్లు దానికోసమే పడ్డాయన్నమాట. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళ కోసమే వేశారు. తర్వాత సీజన్ 2లో కూడా అలాంటిదే ఒకటి రిపీట్ అయింది. తర్వాత సీజన్ 3లో బిగ్ బాస్ షోకి వచ్చిన వాళ్ళు ఎవరే కానీ వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పుకోకూడదు అని చెప్పేసి రూల్స్ అయితే సీజన్ 3లో చెప్పడం అయింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఎవరో అలాంటి నేను వీళ్ళు ఫేవరెట్ వాళ్ళ ఫేవరెట్ అని చెప్పుకోకుండా అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చారు. కాకపోతే ఇప్పుడు గౌతమ్ అలా చెప్పకుండా మనం ఏదైనా చెయ్యాలి అనేసి ఒక మాస్టర్ ప్లాన్గా వచ్చారండి. ఆయన ఆడలేదు అనేసి నేను చెప్పలేదు. ఆయన ఆట తీరు బాగుంది, ఆయన టాస్కుల విధానం బాగుంది. ఆడిన ఆటల్లో నిఖిల్ తర్వాత రేషియో ఉండేది వచ్చేసి హైయెస్ట్ రేషియో ఉండేది వచ్చేసి గౌతమ్ దేనిసే చెప్పుకోవాలా. నిఖిల్ తర్వాత గౌతమే చాలా బాగా ఆడేది. నిఖిల్ గౌతమ్ ఆడిన తర్వాత కూడా వీళ్ళు గెలిచే మూమెంట్ కూడా ఉంది. కాకపోతే తను ఒక స్ట్రాటజీ ప్లే చేశాడండి. ఏంట్రా అంటే తను ఇక్కడ ఆడుతున్నప్పుడు కూడా అక్కడ అవుట్ సైడ్ జనాల్లోకి ఇన్స్టాగ్రామ్లో కానీ వేరే దీంట్లో కానీ ఆయన సర్దార్ గబ్బర్ సింగ్ బ్యానర్ కట్టడాలు కానీ ఒక కృష్ణుని గుడి కట్టడాలు కానీ ఆయన ఏదైతే పాజిటివ్నెస్గా క్రియేట్ అయిందో అలాంటి పాజిటివ్నెస్లు పోస్ట్ అవుతూనే ఉండే ప్లాన్ చేసుకొని తర్వాత ఇది ఆయన పవన్ కళ్యాణ్ గురించి ఏమేమైతే బ్యానర్లు కట్టేది అలా సినిమాలకు వెళ్ళేది అవంతా కూడా పోస్టుల రూపంలో వచ్చి తను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పేసి క్రియేట్ చేసుకున్నారు గౌతమ్. తరువాత హౌస్లో కూడా తను చెప్పకుండా ఎలాగైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పేసి తెలల్లా అని చెప్పేసి ఒకరిద్దరు ఆయన డ్యాన్స్ ఆడుతుంటే ఒకరిద్దరు ఇలా అంటే గౌతమ్ మాత్రం చాలాసార్లు ఇలా అనడము, మళ్ళా ఇది ఎవరి సాంగ్ వచ్చే ఆయనని ఏమని మీరు సంబోధిస్తారు అని చెప్పేసి నాకు సార్ అడిగితే గన దేవుడు అని చెప్పేసి చెప్పడము. తర్వాత ముఖ్యంగా ఒక విషయం మీకు చెప్తానండి, ఈ విషయం మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. తను ఎవ్వరు ఇంతవరకు సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు ఎవ్వరు కూడా అలాంటి సింబల్ అనేది లేదు. అలాంటి సింబల్ ఇచ్చారు. ఏంట్రా అంటే ఇక్కడ రెడ్ టవల్ కట్టుకుని అందరికీ తెలిసిన విషయమే. గబ్బర్ సింగ్ అయిన తర్వాత రెడ్ టవల్ వేసుకున్నారా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పేసి ఒక సీల్ గుద్దిన మాదిరి ఉంటుంది అందరికీ పవన్ కళ్యాణ్ ఫేవరెట్స్కి. అలాంటి సీల్
గౌతమ్ కృష్ణ గుద్దేశారండి. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పేసి, అది నువ్వు ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ప్రతి ఒక్క నామినేషన్లోనూ ఇక్కడ కట్టుకుంటారు. ఏదైనా టాస్క్ల్లో కూడా చాలా వరకు అది కట్టుకునే ఉంటారు. సంచాలకుగా ఉన్నప్పుడు కూడా కట్టుకుంటారు. ఆయన ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చిన సీజన్స్లో అన్నిట్లను కంపేర్ చేసుకుంటే కానీ ఆల్మోస్ట్ ఎవరు ఇలా చేయలేదండి. అంత స్ట్రాటజిక్గా, అంత తెలివిగా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని కూడా తెలియజేయడం అయితే జరుగుతోంది. ఇప్పుడే ఈ కొంతకాలంగానే ఎటువంటి టాస్క్లు రాలేదు కాబట్టి స్ట్రిమ్గా ఉండాలి కాబట్టి ఆయన 1-2 సమయాల్లో తప్పించి కట్టుకోలేదు. కానీ మిగిలిన పూర్తిని నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నుంచి అయితే క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. ఈ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతవరకు ఈయనకి ఓటు వేస్తారు, కంపేర్ చేసుకునేసి ఎవరు బాగా ఆడతారో వాళ్ళకు ఓటేస్తారా వీళ్ళకి ఓటేస్తారా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. కాకపోతే ఇది ఇక 3-4 డేస్లో తెలియనుందండి. ఇప్పుడైతే వచ్చేసి గ్రాఫ్ అయితే బాగుంది, సూపర్గా ఉంది అనేసి చెప్పుకోవచ్చును. ఇక 3 డేస్లో ఎవరు విన్నర్ అనేది అనౌన్స్ అవుతుంది. మనం మళ్ళీ మాట్లాడుకుందాము. దీని గురించి, ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై జనసేన.